టాటా నెక్సాన్ కార్ తీసుకోవడం జరిగింది. సో ఏంటంటే మనకు ఎక్కడ అవకాశం అనేది లేదండి. ఇలాంటి ఆపర్చునిటీ అనేది బయట నేను డిగ్రీ చేస్తే 12,000 రూపీస్, జస్ట్ పార్ట్ టైంగా 1 ఇయర్ చేస్తే 50,000 ప్లస్ మా ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి 1 lakh ప్లస్ ఇక్కడ నుంచి కార్ తీసుకొని మా మమ్మీ డాడీకి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది పేరెంట్స్ ఉండొచ్చు, పిల్లలకి డిగ్రీలు పీజీలు ఇంకా ఎంటెక్లు చేపించి ఎవరో చేతి కింద వర్క్ చేయడానికి పంపిస్తున్నారు. కానీ అక్కడ వర్క్ అనేది స్ట్రెస్ మాత్రమే, అక్కడ ఇన్కమ్ ఏమీ లేదు, లైఫ్ కూడా ఏమీ లేదు. సో ప్రతి ఒక్కరు పిల్లలు కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే నెట్వర్క్ మార్కెటింగ్ గురించి తెలుసుకొని ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ తీసుకోండి. దాంతోపాటు మనకి వెస్టేజ్లో విన్నింగ్ టీమ్ కాంబినేషన్, విన్నింగ్ టీమ్ సిస్టమ్తో పాటు ముందుకెళ్తే తొందరగా మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఇంకొకటి గ్రేట్ ఇక్కడ మా అప్లయన్స్ అన్నమాట. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అనిల్ పగిల సార్, రాజు పగిల సార్, మై గ్రేట్ మెంటర్ వచ్చేసి పురుషోత్తమ దాస్ సార్ అండ్ పూర్ణిమ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి నా లైఫ్ చేంజ్ చేసిన నా భగవంతుని అనుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు వచ్చేసి పవన్ రామావత్. నేను హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఉంటాను. నా ఏజ్ వచ్చేసి 22 ఉంటుంది. నేను ఒక స్టూడెంట్గా బిజినెస్ అనేది బిల్డ్ చేశాను. జస్ట్ ఒక 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్లో ఈ బిజినెస్ నుంచి మా ఫ్యామిలీ ఇన్కమ్ 1 lakh ఇన్కమ్ ఉంది. ఇదే బిజినెస్ నుంచి నాకు కార్ డ్రైవింగ్ రాదు, కార్ నేర్చుకొని 13 lakhs వర్త్ కార్ కూడా తీసుకున్నాను ఈ బిజినెస్ నుంచి. ఒక్కసారి ఆలోచన చేయండి, 22 ఏజ్లో నడితే బాగుంటుందా, 70 సంవత్సరాలు కార్ నడితే బాగుంటుందా అంటే 22 సంవత్సరాలు నడితేనే సూపర్ ఉంటుంది, వేరే లెవెల్ కిక్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. జస్ట్ ఇక్కడ చేసేదంటే ఏం లేదు. ఎవరైతే మిమ్మల్ని తీసుకొచ్చిన పర్సన్ ఉన్నారో వాళ్ళతో ఒకసారి చేతితో పట్టుకుని ఉండండి. ఖచ్చితంగా మీ లైఫ్ యూటర్న్ అవుతుంది. థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు స్వప్న. నేను ఖమ్మం నుంచి వచ్చాను లీడర్స్. నన్ను పరిచయం చేసింది సంగీత మేడం, సంగీత దేవునిపల్లి మేడం. నన్ను పరిచయం చేసింది, బిజినెస్ పరిచయం చేసిన గ్రేట్ మేడం సంగీత దేవునిపల్లి మేడం. నేను ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కి ఇంతమందితో